నమస్తే అందరికీ. ముందుగా ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చర్చించుకోబోతున్నాం అనేది ఒకసారి మీకు చెప్తాను. సో ఈ రోజుల్లో చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ అయితేనేమి, వాళ్ళ తల్లిదండ్రులు అయితేనేమి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ తోటి తిరుగుతున్నారు. ఎలా ప్రిపేర్ అవ్వాలి, కోచింగ్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, వీటి గురించి చాలా చాలా క్వశ్చన్ మార్క్స్ తోటి తిరుగుతున్నారు. మరి ఆ విషయాలన్నిటినీ సాల్వ్ చేయటానికి ఈ వీడియోని మీకోసం మీ ముందుకు తీసుకొస్తున్నాం. అయితే ముందుగా నా పేరు ఎస్ఎస్ నవీన్. నేను 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ట్రావెల్ చేస్తూ ఇంగ్లీష్ చెప్తూ ఉంటాను నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లో. అండ్ నాకు సపరేట్గా యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ నవీన్ అని మీరు జస్ట్ టైప్ చేస్తే చాలు, గూగుల్లో నా గురించి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో నేను ఇంగ్లీష్ని బోధిస్తూ ఉంటాను నంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి. సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీద నేను కవరేజ్ అనేది చేస్తూ ఉంటాను. సో కమింగ్ టు ఇంగ్లీష్, మరి ఇంగ్లీష్ గురించి చర్చించుకునే ముందు అసలు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒక రెండు నిమిషాల్లో మనం చూద్దాం. సో మనకు ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా 2 రకాలుగా క్లాసిఫై చేసుకోవచ్చు. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది, 2 స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది హైయెస్ట్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అనుకోవచ్చు. దాని తర్వాత ఇంకా నంబర్ ఆఫ్ ఉంటాయి సివిల్ సర్వీసెస్తో పాటుగా ఎస్ఎస్సి అని, రైల్వేస్ అని, నెక్స్ట్ పోస్టల్ డిపార్ట్మెంట్ అని. సో ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అనేక జాబ్స్ అనేవి మనకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, డిఫెన్స్ ఇలాంటివన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్స్ వాళ్ళ నోటిఫికేషన్స్లో భాగంగా మనం చూసుకోవచ్చు. 2 మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అవి గ్రూప్ ఎగ్జామ్స్ దగ్గర నుంచి, గ్రూప్స్ అని అంటాం, గ్రూప్ 1, గ్రూప్ 2. సో ఆల్మోస్ట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ సర్వీసెస్ ఎలాగో ఇట్లా మనకి స్టేట్ గవర్నమెంట్లో గ్రూప్స్ ఉంటాయి. తర్వాత ఇంకా నంబర్ ఆఫ్ జాబ్స్ మనకి రీసెంట్గా మన తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మనకి తెలంగాణలో కూడా కావచ్చు నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేవి త్వరలో 2 రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్స్ పెట్టబోతున్నాయి. గ్రూప్స్ అయితేనేమి, నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్స్ అయితేనేమి, నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ బోర్డ్, అట్లా నంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి, ఈవెన్ ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి జాబ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కింద వస్తాయి. సో ఏ జాబ్కి నేను ప్రిపేర్ అవ్వాలి సార్? గుర్తుపెట్టుకోండి, ఇండియాలో ఎక్కడైనా నేను ట్రావెల్ చేయగలను, ఎక్కడైనా పని చేయగలను అనేటువంటి ఆలోచన కనుక మీకుంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు వన్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉంటే మీకు పోస్టింగ్స్, ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది, ట్రావెల్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అదే లేదు సార్, నేను ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనో, ఓన్లీ తెలంగాణలోనో లోకల్గానే నేను వర్క్ చేయాలి అనుకుంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ ఈ లొకేషనే కాదు, మీ యొక్క జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా చూసుకోండి. ఏ జాబ్లో మీరు జాయిన్ అయితే మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుందో చూసుకొని ఆ జాబ్కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా, మీకు ఎలిజిబిలిటీ ఏముంది అది నోటిఫికేషన్లో ఇచ్చేటువంటి ఎలిజిబిలిటీని చూసుకొని మీరు దేనికి ఎలిజిబిలిటీ అవుతారు, మీ ఏజ్ లిమిట్ ఏంటి, ఇవన్నీ చూసుకొని మీరు జాయిన్ అవ్వాలి. సో ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ 2వ అంశం వచ్చేటప్పటికి, మరి నేను ఇంగ్లీష్ చెప్తాను కాబట్టి ఈ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ ఎక్కడెక్కడ అవసరము, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఈ వీడియోలో మనం ఒకసారి కూలంకుషంగా చర్చిద్దాం. మరి ఇంగ్లీష్ అనగానే చాలామంది బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంగ్లీష్ వస్తుంది, ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంగ్లీష్ వస్తుంది. ఐఏఎస్లో 300 మార్క్స్కి క్వాలిఫైయింగ్ పేపర్గా ఉంటుంది మెయిన్స్లో. బ్యాంక్ ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్లో వస్తుంది ప్లస్ మెయిన్స్లో వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇంగ్లీష్ కనుక గమనించినట్లయితే ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అంటారు, సిహెచ్ఎస్ఎల్ దగ్గర నుంచి సిజిఎల్, సిపిఓ, ఎస్ఎస్సి, జీడి, ప్రతి ఎస్ఎస్సిలో ఉండేటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా మీకు ఇంగ్లీష్ అనేది కామన్. నెక్స్ట్ కొన్ని పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో కూడా మనకి ఇంగ్లీష్ అనేది వస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ టీచర్ పోస్టులకి రాసేటప్పుడు టెట్, డిఎస్సి లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్స్, సో ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎస్ఐకి కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీగా వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇంగ్లీష్ అనేది వస్తుంది, ఒక్క ఆర్ఆర్బీలో తప్ప. ఆర్ఆర్బీ అంటే చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది మిత్రమా. ఆర్ఆర్బీ అంటే 2 ఉంటాయి. ఒకటి ఆర్ఆర్బీ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది, రెండవది ఆర్ఆర్బీ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్ అని ఉంటుంది. సో మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఇంగ్లీష్ ఉండదు, కానీ రీజనల్ రూరల్ బ్యాంక్ ఏదైతే ఉందో దానిలో మళ్ళీ ఇంగ్లీష్ వస్తుంది. సో ఇట్లా ఏ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ వస్తుందో చూసాం. మరి ఇవి ఎలా ప్రిపేర్ అవ్వాలో నెక్స్ట్ పాయింట్లో చూద్దాం. 3వ అంశం,
మరి ఇంగ్లీష్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? సో ఇంగ్లీష్కి ప్రిపేర్ అవ్వాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఇంగ్లీష్ అనగానే రిటర్న్ టెస్ట్ అని అనుకుంటారు. ఇక్కడ 3 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు ఇంగ్లీష్ ఎలా అడుగుతారు? ఒకటి MCQs, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అంటే ఒక క్వశ్చన్ ఇస్తాడు, దాని కింద 4 ఆప్షన్స్ ఉంటాయి, వాటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది టిక్ చేయాలి, దాన్ని MCQs అంటాం. కొన్ని ఎగ్జామ్స్లో ఇవి ఉంటాయి, కొన్ని ఎగ్జామ్స్లో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. డిస్క్రిప్టివ్ అంటే సార్ ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో 2 ఉన్నాయి. సివిల్ సర్వీసెస్లో మీకు 300 మార్క్స్కి పెట్టే పేపర్లో 250 మార్క్స్కి రిటర్న్ ఉంటుంది, 50 మార్క్స్ గ్రామర్ మీద వస్తుంది. అయితే అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చి ఏమి టిక్ చేయమన్నారు, మీరు సొంతగా ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అలా సివిల్ సర్వీసెస్లో వస్తుంది. అలా కాకుండా మీకు SI ఎగ్జామ్ ఉంటుంది. SI ఎగ్జామ్లో కూడా తెలంగాణలో చూసుకుంటే మీకు 100 మార్క్స్కి డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది, దానిలో 75 మార్క్స్ ఓన్లీ రిటర్న్ టెస్ట్, మిగతా 25 మార్క్స్కి 50 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 50 క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ½ మార్క్ తెలంగాణలో. మరి ఏపీలో చూసుకుంటే ఏపీలో కంప్లీట్గా SIకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి 100 మార్క్స్కి డిస్క్రిప్టివ్. డిస్క్రిప్టివ్ అంటే ఏంటి సార్ అంటే లెటర్ రైటింగ్, essay రైటింగ్, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రిపోర్ట్ రైటింగ్, అంటే ఏదైనా ఒక అంశం జరిగింది దాని మీద ఒక రిపోర్ట్ రాయాలి. నెక్స్ట్ ఒక చిన్న పారాగ్రాఫ్ ఇస్తారు, ఆ పారాగ్రాఫ్ని తెలుగులోకి అనువదించాలి. ఇంగ్లీష్లో ఇస్తే తెలుగులోకి అనువదించాలి, తెలుగులో ఇస్తే ఇంగ్లీష్లోకి అనువదించాలి, ట్రాన్స్లేషన్ అంటూ. నెక్స్ట్ కొన్ని పెద్ద పారాగ్రాఫ్ ఇస్తారు, ఆ పారాగ్రాఫ్ని కుదించి రాయాలి. దీన్ని ప్రిసైజ్ రైటింగ్ లేదా ప్రిసి రైటింగ్ అంటారు. అంటే ఒక పెద్ద పారాగ్రాఫ్ని కుదించి రాయటం, తక్కువ 1/3 కుదించి రాయాలి. సో ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా మీకు రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. 100 మార్క్స్కి కంప్లీట్గా ఏపీలో SIకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్. సో గుర్తుపెట్టుకోండి, SIకి అసలు వచ్చే పోస్టే తక్కువ ఉంటాయి, దానికి ప్రిపేర్ అయ్యే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అయితే తప్ప ఇది అవ్వదు. లాస్ట్ టైం మీరు చూసుకుంటే శ్రీకాకుళం నుంచి ఒక అమ్మాయికి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో, SIకి ప్రిపేర్ అయ్యే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో 2 మార్క్స్ తోటి జాబ్ పోయింది. కానీ అమ్మాయికి మిగతా మెయిన్స్లో స్కోర్ చూసుకుంటే చాలా ఎక్కువ వచ్చింది. అసలు ఆ అమ్మాయి కనుక డిస్క్రిప్టివ్లో 2 మార్క్స్ యాడ్ అయి ఉంటే స్టేట్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చే అంశం కూడా ఉంది. అంటే విమెన్ వింగ్లో అమ్మాయికి చాలా హైయెస్ట్ మార్క్స్ వచ్చేటువంటి సందర్భం కూడా ఉంది. ఇలా కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మల్టిపుల్ చాయిస్ ఇవన్నీ ప్రిపేర్ అయ్యి రిటర్న్ టెస్ట్ని అస్సలు పట్టించుకోరు. అంటే కనీసం రాసే స్కిల్ని డెవలప్ చేసుకోరు. రేపు SI అయిన తర్వాత మీరు పొద్దున్న లెగిస్తే రిపోర్ట్స్ చదవాలి, FIRs చదవాలి, కాపీస్ వస్తాయి. ఈవెన్ FIRని ఇంగ్లీష్లో ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో మీ స్టేషన్లో సార్ నేను కాదు కదా సార్, మా హెడ్ కానిస్టేబుల్ ఉంటారు, రైటర్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు కదా సార్ మీరు అనొచ్చు. కానీ ఫైనల్గా మీరు ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్గా, ఒక స్టేషన్కి హెడ్గా మీ చేతుల్లోంచే వెళ్తుంది. కాబట్టి ప్రతిదీ కూడా మీరు ఇంగ్లీష్ని నేర్చుకున్నప్పుడే. చాలా టాపిక్స్ ఏంటంటే మీకు రియల్ లైఫ్లో పనికి రాకపోవచ్చు, కానీ ఇంగ్లీష్ ఎలా అంటే వన్స్ మీరు ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకోవద్దు. కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు, ఆ ఇంగ్లీష్ పనికిరాదండి, అర్థమెటిక్ రీజనింగ్ తోటి స్కోర్ చేసుకోండి, అర్థమెటిక్ రీజనింగ్లో మంచి స్కోర్ చేసుకొని జాబ్ తెచ్చుకోండి అట్లా అంటారు. అలా కాదు మిత్రమా, అన్ని టాపిక్స్ ఇంపార్టెంటే. అర్థమెటిక్స్ ఇంపార్టెంటే, రీజనింగ్ ఇంపార్టెంటే, ఇంగ్లీష్ ఇంపార్టెంటే, జీకే ఇంపార్టెంటే, డిస్క్రిప్టివ్ ఉంటే డిస్క్రిప్టివ్ కూడా ఇంపార్టెంటే, ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ కూడా ఇంపార్టెంటే. అన్నీ ఇంపార్టెంటే. అన్నిట్లో స్కోర్ చేస్తేనే మీకు సక్సెస్ వస్తుంది. హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు ఉంటారు, మరి అలాంటి వాళ్ళు కూడా డైరెక్టర్స్ అయ్యే సందర్భం ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అలాంటి హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు స్టూడెంట్స్ చేత ఇంగ్లీష్ అవసరం లేదండి, అర్థమెటిక్ ప్రిపేర్ అవ్వండి, రీజనింగ్ ప్రిపేర్ అవ్వండి అలా చెప్పించి మిస్లీడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు మిస్లీడ్ అవ్వద్దు, గుర్తుపెట్టుకోండి, మిస్లీడ్ అవ్వద్దు. జాగ్రత్తగా ఇలాంటి అంశాలు మీరు మైండ్లో పెట్టుకొని అన్ని సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒక సబ్జెక్ట్ తోటి ఎవరు సక్సెస్ అవ్వడు, గుర్తుపెట్టుకోండి. సో ఇంగ్లీష్కి కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చుకొని, మరి ఇప్పుడు చెప్పిన ఉదాహరణ చాలు కదా, ఒక్క అమ్మాయి ఎగ్జాంపుల్ చెప్పాను. అలాంటి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో మొత్తం రాష్ట్రంలో మీరు ఒకసారి ఊహించుకోండి. 2 మార్కులతో పోయిన వాళ్ళు, 3 మార్కులతో పోయిన వాళ్ళు, నేను పేర్లతో సహా చెప్పగలను కొంతమంది స్టూడెంట్స్. సో అందుకనే ఇంగ్లీష్ని ఎప్పుడు కూడా అజాగ్రత్తగా తీసుకోవద్దు. అండ్ కొంతమంది ఏమనుకుంటారంటే ఓన్లీ డిస్క్రిప్టివ్ కదా, డిస్క్రిప్టివ్ అంటే క్వాలిఫైయింగ్ పేపర్ కదా, 100కి 40 వస్తే చాలు కదా అని ఓన్లీ 45కో 50కో రాసి వస్తారు ఎగ్జామ్లో. కానీ తీరా చూస్తేనేమో 2 మార్కులు, 3 మార్కులు, 5 మార్కులతో పోద్ది. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, అకాడమిక్స్ మనం ఏదైతే ఇంటర్లో, డిగ్రీలో మనం ఎన్ని పేజీలు నింపామనే దాన్ని బట్టి మార్క్స్ వేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. లేదా కంటెంట్ ఆ చాప్టర్కి సంబంధించిన ఏది గుర్తొచ్చినా మీరు రాసినా ఎంతో కొంత మార్కులు వేస్తారు, పాస్ అవుతారు. కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అలా కాదు. ఇక్కడ స్టూడెంట్ ఎక్కడ తప్పు చేస్తాడో వెతుకుతారు, ప్రతి లైన్ వెతుకుతారు, చిన్న మిస్టేక్ దొరికితే మార్క్స్ కట్ చేస్తారు. సో కొంతమంది ఏమనుకుంటారు, నాకు 40 క్వాలిఫై కదా, నేను 45 50 అటెంప్ట్ చేశాను, అమ్మయ్య అయిపోయిందిలే అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి మిత్రమా, మీరు 40 క్వాలిఫైయింగ్ అయితే అటెంప్ట్ 80కో 90కో చేయాలి. అదేంటి సార్ 80కో 90కో మీరు విన్నది నిజమే? అవును. ఎందుకంటే మీకు తెలియని మిస్టేక్స్ ఉంటాయి. స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు, గ్రామటికల్ మిస్టేక్స్ కావచ్చు, పంక్చువేషన్ మిస్టేక్స్ కావచ్చు, ఏవైనా ఫార్మాట్ మిస్టేక్స్ కావచ్చు. ఇప్పుడు ఒక లెటర్ అనేది మీరు 20 మార్క్స్కి రాస్తే 20కి 20 పడవు. మీరు ఎంత అద్భుతంగా రాసినా 15, 16, 18 పడతాయి బాగా రాస్తే. అదే ఇంకా మిస్టేక్స్ వీటన్నిటితో రాస్తే 20కి 10, 11 పడతాయి.
అదే 15 మార్కులకి ఇస్తే డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. లేదా 10 మార్కులకి ఇస్తే ఇంకా తగ్గుతాయి. సో అట్లా మీరు ఒక 10 మార్కులకి అటెంప్ట్ చేస్తే దానిలో 5 మీ అనుకొని లేదా 6 మీ అనుకొని అలా కౌంట్ చేసుకుంటేనే మీరు క్వాలిఫై అవుతారు. ఇంకా ఎక్స్ట్రాడినరీగా ప్రిపేర్ అయితే ఓకే, దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఇది డిస్క్రిప్టివ్కి సంబంధించినటువంటి అంశం. మరి అదేవిధంగా డిస్క్రిప్టివ్తో పాటు మల్టిపుల్ చాయిస్తో పాటు మూడోది ఓరల్ స్కిల్. ఓరల్ స్కిల్ ఏంటి సార్? కొన్ని ఎగ్జామ్స్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ SBI POs తీసుకోండి. సో ప్రిలిమ్స్ అయిపోయాక, మెయిన్స్ అయిపోయాక మళ్ళీ లాస్ట్లో ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేయాలి. సో ఇంటర్వ్యూలో మీకు వచ్చే స్కోర్ని బట్టి, మెయిన్స్ స్కోర్ని బట్టి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. ఏ విధంగా అయితే మనకి సివిల్స్లో చూస్తారో అలా. సో ఆ మెరిట్ లిస్ట్లో మీరు వస్తేనే జాబ్ వస్తుంది. కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే రిటర్న్ టెస్ట్ ఇవన్నీ ప్రిపేర్ అవుతారు, ఓరల్ అసలు పట్టించుకోరు. అందుకనే ఓరల్ ప్రాక్టీస్ అనేది చాలా చోట్ల నెగ్లెక్ట్ చేస్తారు. జీరో లిటరల్గా జీరో. మన తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా 98 మార్క్స్ వస్తాయి ఇంటర్లో వాటికి, కానీ ఒక ముక్క మాట్లాడమంటే రాదు. యు గో దిస్సా, యు డూ దట్టా, యు డూ దిస్సా, ఇట్లా మాట్లాడుతుంటారు. అంటే అది తెలుగు ట్రాన్స్లేషన్ అంటారు. తెలుగులో ఉదాహరణకి అతను క్లాస్కి వెళ్ళాడా అంటే క్వశ్చన్ వస్తుంది, మళ్ళీ దానికి ఆన్సర్ అతను క్లాస్కి వెళ్ళాడు, డా అంటే క్వశ్చన్, డూ అంటే ఆన్సర్. తెలుగు వరకు ఓకే, కానీ ఇంగ్లీష్లో అట్లా కాదు. క్వశ్చన్ ఫామ్ చేయాలంటే హెల్పింగ్ వర్బ్స్ వాడాలి లేదా WH వర్డ్స్ వాడాలి. సో డిడ్ హీ గో టు క్లాస్ అనాలి. స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు? ఆ డిడ్ అనేది తీసేసి హీ గో టు క్లాసా లాస్ట్లో అంటున్నారు. బయట కావాలంటే వినండి, చాలా చోట్ల ఇలాగే మాట్లాడుతున్నారు. హీ గో టు క్లాసా, హీ రీడ్ బుక్కా, ఆ లాస్ట్లో ఆ ఊలు మార్చి క్వశ్చన్ అనుకుంటున్నారు. అది పెద్ద మిస్టేక్. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత వరకు చెల్లుతుంది, లేదా ఇంగ్లీష్ రాని వాళ్ళ ముందు మాట్లాడితే చెల్లుతుంది. అదే సరైన ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ ముందు మీరు కనుక యూ గో టు క్లాసా, యూ రీడ్ బుక్కా అన్నారనుకోండి, యూ కమ్ ఫ్రమ్ ఆంధ్ర ఆర్ తెలంగాణనా అంటారు వాళ్ళు సింపుల్గా. అంటే ఈజీగా మనం ఈ యొక్క మాతృభాష యొక్క ప్రభావం, మన తెలుగు యొక్క ప్రభావం ఇంగ్లీష్ మీద ఎలా ఉందనేది ఈజీగా కనిపెట్టేస్తారు. కాబట్టి ఇలాంటి అంశాలని మీరు ఓవర్కమ్ అయ్యి ఇంటర్వ్యూస్లో పర్ఫామ్ చేస్తే అప్పుడు సక్సెస్ వస్తుంది. అందుకనే రిటర్న్ ఎంత ఇంపార్టెంటో, మల్టిపుల్ చాయిస్ ఎంత ఇంపార్టెంటో, ఈ ఇంటర్వ్యూ కూడా అంతే ఇంపార్టెంట్. అందుకనే మీరు చూసుకోండి, ఏ ఇన్స్టిట్యూట్లో అయితే రిటర్న్ చెప్తూ, మల్టిపుల్ చాయిస్ చెప్తూ, ఇంటర్వ్యూస్కి కూడా గైడెన్స్ ఇస్తారో అలాంటి మంచి ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అవ్వండి. ఓకే, సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అన్నిటి మీద ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే ఓన్లీ రిటర్న్ చూసుకుంటారు, మళ్ళీ అది అయిపోయిన తర్వాత అయ్యో లాస్ట్ టైం ప్రిలిమ్స్లో మిస్ అయింది, లాస్ట్ టైం మెయిన్స్లో మిస్ అయింది, అరే ఇంటర్వ్యూలో పోయిందిరా, ఇట్లా ఫీల్ అవుతుంటారు. అలా చేయకూడదు. ఫస్ట్ నుంచే డే 1 నుంచే మీరు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఇలా ఉండాలి. ఈ ఓరల్ స్కిల్ లేక ఈరోజు చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు. సో ఈ విధంగా కనుక మీరు చూసుకుంటే ఖచ్చితంగా ఇంగ్లీష్లో మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. పోతే ఇంగ్లీష్లో టాపిక్స్ ఎలా ఉంటాయి అంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఒక సెంటెన్స్ ఇస్తాడు, దానిలో ఎక్కడో దగ్గర ఎర్రర్ ఉంటుంది. ఆ ఎర్రర్ ఏంటో ఐడెంటిఫై చేసి మనం చెప్పాలి. ఉదాహరణకి బ్లండర్ తర్వాత ఎప్పుడు మిస్టేక్ వాడకూడదు. హీ మేడ్ ఏ బ్లండర్ మిస్టేక్ అంటారు. బ్లండర్ తర్వాత ఎప్పుడు మిస్టేక్ వాడకూడదు. సో అది ఎర్రర్. హీ విల్ రిటర్న్ బ్యాక్ ఆఫ్టర్ 2 years అంటారు. రిటర్న్ తర్వాత ఎప్పుడు బ్యాక్ వాడకూడదు. సక్సీడ్ తర్వాత ఆఫ్టర్ వాడకూడదు. ప్రిసీడ్ తర్వాత బిఫోర్ వాడకూడదు. ఇలాంటి కొన్ని పదాలు ఉంటాయి. నెక్స్ట్ లగేజెస్ అనకూడదు. తెలియక చాలా మంది ఐ బ్రాట్ లాట్ ఆఫ్ లగేజెస్ అంటారు. లగేజెస్ అనకూడదు, లగేజ్ అనాలి. ఒక బ్యాగ్ ఉన్న లగేజే, చాలా బ్యాగులు ఉన్న లగేజే. కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా అని లగేజెస్ అనకూడదు, కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా అని బ్యాగేజెస్ అనకూడదు. ఇలాంటి ఎర్రర్స్ అనమాట. వీటిని కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటారు. వీటి మీద క్వశ్చన్స్ ఇస్తారు. నెక్స్ట్ రెండవది స్పెల్లింగ్స్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. వీటన్నిటిని వొకాబులరీ అంటారు. స్పెల్లింగ్స్, యాంటనిమ్స్, సినోనిమ్స్, వీటిని మీనింగ్స్ అంటారు. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్, ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి నమ్ముతాడో వాళ్ళని థీస్ట్ అంటారు. ఏ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్, వాడిని అథీస్ట్ అంటారు. ఎవరైతే ఆనందం వచ్చినప్పుడు ఎక్కువగా ఆనందపడకుండా, బాధ వచ్చినప్పుడు ఎక్కువగా బాధపడకుండా ఉంటాడో, ఏ పర్సన్ హూ ఈస్ ఇండిఫరెంట్ టు పెయిన్ ఆర్ ప్లెజర్, వాళ్ళని స్టాయిక్ అంటారు. తెలుగులో స్థితప్రజ్ఞుడు అంటారు కదా, అలాగే ఇంగ్లీష్లో స్టాయిక్ అని అంటారు. ఇలా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇస్తుంటారు.
నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అని చెప్పాను కదా, జాతీయాలు సామెతలు అని అంటాం. సో ఇలాంటి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఎప్పుడో ఒకసారి జరిగేదాన్ని, అమావాస్యకి పౌర్ణమికి జరిగేదాన్ని వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటారు. సో ఇలాంటివి మనకి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చే అంశాలు. నెక్స్ట్ వీటితో పాటుగా పారాగ్రాఫ్స్ ఇస్తారు. ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, దాన్ని అంతా చదివి ఇచ్చిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఎస్ఎస్సిలో అయితే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి మధ్య మధ్యలో బ్లాంక్స్ ఇస్తాడు, వాటిని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ పారా జంబుల్ అంటారు. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని లైన్స్ అటు ఇటు జంబుల్ చేస్తారు. బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో, ఎస్ఎస్సిలో, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంది. ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్స్లో, కానిస్టేబుల్స్ కూడా ఉంది. కానిస్టేబుల్స్కి అయితే ఒక లైన్ ఇస్తాడు, దానిలో లైన్స్లో అటు ఇటు సెంటెన్సెస్ ఇస్తాడు, వాటిని కరెక్ట్ ఆర్డర్లో మనం ఫ్రేమ్ చేసి రైట్ ఆన్సర్ ఏదో టిక్ చేయాలి. సో ఇది. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తున్నాయి. ఇంకా అప్డేటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. రీసెంట్గా బ్యాంకింగ్ ఎగ్జామ్లో చూసుకుంటే ఒక సెంటెన్స్ ఇచ్చి దానిలో 2 పదాలు అండర్లైన్ చేసి ఈ పదాలకి సేమ్ సబ్స్టిట్యూషన్గా ఏ 2 పదాలు తీసుకోవచ్చని కాంబినేషన్స్ ఇస్తున్నాడు. అంటే వొకాబులరీ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి, రీడింగ్ స్కిల్ ఉండాలి, కంపల్సరీ న్యూస్ పేపర్ రీడింగ్ స్కిల్ ఉండాలి. బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే మై డియర్ స్టూడెంట్స్ చెప్తున్నాను, న్యూస్ పేపర్ రీడింగ్, ద హిందూ న్యూస్ పేపర్ రీడింగ్ స్కిల్ ఉండాలి. మళ్ళీ అన్ని ఎగ్జామ్స్కి అంత అవసరంలా. ఇప్పుడు ఎస్ఎస్సికి అంత నేను రికమెండ్ చేయను. ఎస్ఎస్సికి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇచ్చిన వొకాబులరీ కనుక మీరు రివైజ్ చేసుకుంటే మోర్ దాన్ ఇనఫ్. కానీ బ్యాంకింగ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా న్యూస్ పేపర్ రీడింగ్ స్కిల్, సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా న్యూస్ పేపర్ రీడింగ్ స్కిల్ అనేది మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పేజ్లో మీరు వదిలేయచ్చు, ఫస్ట్ పేజ్లో లోకల్ న్యూస్ ఇస్తాడు, అది వదిలేయండి. సెకండ్ పేజ్ కూడా లోకల్ న్యూస్. తర్వాత మీకు ఎడిటోరియల్ కాలం ఉంటుంది, 4th పేజ్లో వస్తుంది. 4th పేజ్ లేదా 5th పేజ్లో ఎడిటోరియల్ కాలం ఉంటుంది హిందూ పేపర్లో, అది కంపల్సరీ చదవండి. తర్వాత బిజినెస్ పేజ్ ఉంటుంది, బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇస్తాడు. కరెంట్ అఫైర్స్ అన్ని కూడా దాదాపు ఏ కంపెనీని టేక్ ఓవర్ చేసింది, సో ఏ కంట్రీ ఎలాంటి కంట్రీస్ తోటి మర్జ్ అయ్యి కొత్తగా ఏమన్నా విషయాల్ని తయారు చేస్తుందా, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మీకు ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ కి హెల్ప్ అవుతుంది, కరెంట్ అఫైర్స్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు హెల్ప్ అవుతుంది, రెండింటికి ప్యారలల్గా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇలా న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మ్యాండేటరీగా బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ నేర్చుకోవాలి. సో ఇలాంటి జాగ్రత్తలు కనుక మీరు తీసుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. నెక్స్ట్ పోతే చాలా మంది స్టూడెంట్స్కి ఉండే ఒక డౌట్, సార్ ఎలాంటి బుక్స్ కొనుక్కోమంటారు సార్? సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి కావచ్చు, లేదా బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, కిరణ్ ప్రకాష్ అని ఉంటుంది. కిరణ్ ప్రకాష్ వాళ్ళు ఆన్లైన్ టెస్ట్లు కూడా మనకి ఇస్తుంటారు, అవి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఆన్లైన్ టెస్ట్ల కోసం ఎగ్జామ్ వేద అని ఉంటుంది. ఎగ్జామ్ వేద గూగుల్లోకి వెళ్ళి సింపుల్గా ఎగ్జామ్ వేద అని కొట్టండి, మీకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ దొరుకుతాయి. చాలా హెల్ప్ఫుల్గా ఉంది, అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. నేను ఈ ఎగ్జామ్ వేద మీద రోజు లైవ్ క్లాసెస్ పెడుతుంటా. ఎస్ఎస్ నవీన్ అని గూగుల్లో కొట్టండి, ఈ ఎగ్జామ్ వేదకి సంబంధించిన క్వశ్చన్స్ నేను గతంలో చాలా చేశాను, అవన్నీ మీరు హ్యాపీగా వినండి ఒక్కసారి. ఇంగ్లీష్తో పాటు చాలా అంశాల మీద నేను డీటెయిల్గా వీడియోస్ చేశాను, ఒక్కసారి వినండి. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, అన్నిట్లో చాలా చోట్ల నేను చెప్తూనే ఉంటాను. స్టూడెంట్స్కి ఎప్పుడు ఇలాంటి ఇంపార్టెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలనే టాపిక్స్ మీద నేను చెప్తూ ఉంటాను, గైడెన్స్ ఇస్తుంటాను. ఒకసారి వాచ్ చేయండి. కూలంకుషంగా ప్రతి క్వశ్చన్ని ఎలా ట్యాకిల్ చేయాలనేది కూడా నేను వివరంగా చెప్పాను. సో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు. ఓకే, సో బుక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పాను, ఎలాంటి రెఫరెన్సెస్ చూడాలి, ఎలాంటి ఛానల్స్ వాచ్ చేయాలి, ఎలాంటి వెబ్సైట్స్ ద్వారా మీరు ఫ్రీగా ఇవి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు ఫ్రీగా వచ్చాయి. లేదు సార్ నేను కొంచెం మినిమం అమౌంట్ పెట్టగలను అనుకుంటే అప్పుడు మీకు ఎలాంటి యాప్స్ వాచ్ చేయాలి ఏంటనేది కూడా మనం కూలంకుషంగా మీకు గైడెన్స్ ఇస్తాం, డోంట్ వరీ. సరే మరి అలాంటప్పుడు ఎట్లా సార్ అంటే ఒక మంచి ఇన్స్టిట్యూట్, ఇప్పుడు కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ఉంది, అక్కడ ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలన్నీ కూడా డీటెయిల్గా చెప్తున్నాం. ఫ్యాకల్టీ ఎవరో చూసుకోండి. ఏదైనా ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యేటప్పుడు బ్లైండ్గా వాళ్ళ ర్యాంక్స్ ఇన్నేసారు అన్నేసారని కాదు, ఎవరు చెప్తున్నారు. ఇప్పుడు ర్యాంక్స్ కావాలంటే కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో చాలా మందికి వచ్చినాయి, అన్నీ వేసుకోవచ్చు, బట్ మేము అంత ఎక్కువ ఫోకస్ చేయం. సో ఎలా చెప్తున్నారు ఏంటనేది ఒకసారి అంశం చూసుకోండి, ఫ్యాకల్టీ ఎవరు చెప్తున్నారు ఏంటి అని చూసుకొని అలాంటప్పుడు మీకు కంఫర్టబుల్గా మీరు సక్సెస్ అవుతారు. మన ఈవీ నారాయణ సార్ చాలా మందికి పర్సనల్గా ఉండి స్టూడెంట్స్కి గైడెన్స్ కూడా ఇస్తుంటారు. మార్నింగ్ నుంచే స్టూడెంట్స్ని లేపి హ్యాపీగా ప్రాక్టీస్ చేయిస్తూ ఇలాంటివి ఉంటాయి. అలాంటి అంశాలని మీరు అబ్జర్వ్ చేసి డెసిషన్ తీసుకోండి. పోతే మనకి ఈ వీక్లో ఫ్రీగా స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. సో ఓకే, ఫ్రీగా స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్స్. దానికోసం ఎలా సార్ ఏంటి సార్ అంటే మీరు ఒక్కసారి మన స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి కావచ్చు ఒకసారి కాల్ చేయండి, మీకు డీటెయిల్గా వివరాలన్నీ కూడా చెప్తారు. ఎలా ఫ్రీగా మీరు జాయిన్ అవ్వచ్చు ఏంటి అనే అంశాలన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్తారు. అదర్వైజ్ యూ కెన్ కాంటాక్ట్ us, we will let you know. ఓకే, డోంట్ వరీ, వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ. మీకు ఇంకా ఏమన్నా సజెషన్స్ కావాలన్నా ఏం కావాలన్నా మేమున్నామని గుర్తుపెట్టుకోండి మిత్రమా, కమ్ టు us, we will guide you. ఓకే, సో విత్ దిస్ నోట్ ఐ క్లోజ్ దిస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా కామెంట్స్లో చెప్పండి, నేను పర్సనల్గా వచ్చి కామెంట్స్లో నేను మీకు నేనే మెసేజ్ చేస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. రేపు పొద్దున యూనిఫామ్స్లో చూడాలి మీ అందరినీ, చక్కగా సక్సెస్ అయ్యి ఆ రోజు రండి సెల్ఫీ దిగుతాం. ఓకే.